నేతకి సపోర్ట్ చేశారు కదా, దీనిపై మీరు ఏమంటారు? అది మనం సరిగ్గా చూడలేదు బ్రో. ట్రోల్ చేసేవారు వేరే లెవెల్లో చేసుకుంటారు, కానీ అది మనం డైరెక్ట్గా చూసి ఏమైందో అప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా ఇలా అనలేదు కదా, నన్ను అల్లు అర్జున్ ఇలా చేశాడు, ఇలాగా వేరే వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఏ ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడలేదు కదా. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటో, ఎందుకు వెళ్ళాడో కూడా ఇది పవన్ కళ్యాణ్ తెలుసు, కానీ మనకి ఇది తెలీదు. వెళ్ళాడు, సపోర్ట్ చేశాడు, దాన్ని ట్రోల్ చేసాం, అల్లు అర్జున్ తొక్కేద్దాం. వాళ్ళంతా మెగా ఫ్యామిలీ, వాళ్ళు బోల్డ్ ఉంటాయి. తీరా వాళ్ళందరూ ఒకటే అంటే ఫ్రెండ్ తరపున అని చెప్పేసి నార్మల్గా ఇన్వైట్ చేశారని చెప్పి వెళ్ళారు. అంటే పవన్ కళ్యాణ్ అంటే వేరే అభిమానులు ట్రోల్ చేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఒరిజినల్ ఫ్యాన్స్? నిజంగా వేరే అభిమానులకి కొద్దిగా అదే గిల్టీ ఫీలింగ్ ఉంది బ్రో, కానీ అందరూ అలా ఉండరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే పవన్ కళ్యాణ్. ఇంకా అంటే పవన్ కళ్యాణ్ ఎలా ఆలోచిస్తాడో అలాగే ఫ్యాన్స్ కూడా ఆలోచిస్తారు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బ్రో. నేను ఎలా చెప్తున్నానంటే ఏ రేంజ్లో ఆలోచిస్తున్నానో దాన్ని బట్టి మీరే. అన్ఫాలో చేశాడు కదా, అది మనం చూడలేదు కదా బ్రో. ఏమో ఫేక్ ఐడి ద్వారా అలా చేయొచ్చేమో. అంటే హీరోని బట్టే మామూలుగా ఒక 200K ఫాలోవర్స్ వస్తుంటేనే దాని మీద ఫేక్ ఐడి క్రియేట్ చేసి దీనికి వెంటనే వేరే కొత్త అకౌంట్ అని చెప్పి దీనికి ఫాలో కూడా వేస్తున్నారు. అంటే దాంతోడు యాక్టర్సే చేశారంటే ఎంత బ్రో అది. అంటే వేరేగా అనుకోకలేదు బ్రో. అలా అయితే అన్న ఫాలో చేసినోడే ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేశాడని చెప్తాడు సాయిధరమ్ తేజ్కి ఆ గట్స్ ఉన్నాయి డైరెక్ట్ స్టేజ్ మీద ఎక్కి చెప్పడానికి. అందులోనే మావే అంటే పిచ్చి, వేరే అభిమానం. మావేనే కాదని ఏం చేయడు. అది బ్రో నేను చెప్పి. సో ఫైనల్గా ఏం చెప్తారు బ్రో పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లేకపోతే ఆయన అసెంబ్లీకి వెళ్తారు ఎన్ని ఫైనల్గా అసలు ఆయన విన్నింగ్ వెనకాల దీని గురించి? బ్రో కనబడినే దేవుళ్ళని నమ్ముతున్నారు, కనిపించి అంటే దేవుడు అంటే నేను ఎలా అంటున్నానంటే ప్రజల్ని ఏ ప్రమాదం వచ్చినా ఫస్ట్ ఉండేది పవన్ కళ్యాణ్. ఆ బోట్స్ తగలడిపోయినా పవన్ కళ్యాణ్, కౌలు రైతులు చనిపోయినా పవన్ కళ్యాణ్. ప్రతిదానికి కాదనుకొని ఇస్తున్నాడు. మా ఊరిలో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మ ముగ్గురు చనిపోయారు. చనిపోతే వాళ్ళ జనసదా సభ్యత్వం తీసుకున్నారనమాట. అంటే చచ్చిపోతే అమౌంట్ ఇస్తారు. తీసుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర పెద్దగా అమౌంట్ లేదు అంటే ఇవ్వడానికి, పార్టీ ఫండ్స్కి లేవని చెప్పేసి ఇల్లులు గట్రా తాకట్టు పెడుతున్నాడు. ఆ టైంలో కూడా మా ఫ్రెండ్కి నాదెల్ల మనోహర్ ద్వారా పంపించి ఇది మొత్తం 12 lakhs ఇచ్చినాడు. నా డైరెక్ట్గా చూసినా నేను. అంటే పవన్ కళ్యాణ్ వస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా, కానీ ఇంతకీ మనోహర్ వచ్చాడు అనమాట, నాదెల్ల మనోహర్. మేము అయితే ఒక్క డ్రీమ్ బ్రో, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చూడాలి. అంటే అసెంబ్లీలోకి వెళ్ళలేదని చాలామంది చెప్పారు. అంటే గుండెలు గుద్దుకుని చెప్పారనమాట, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకనేమనని. తన్నుకుంటే వెళ్ళిపోయాడు బ్రో. ఇప్పుడు ఒక క్రేజ్లో ఉందన్నమాట. ఓజీ మూవీ ట్రైలర్ మేము ఇక్కడ చూసేస్తున్నాం బ్రో, అంత రేజ్లో ఉందన్నమాట ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని.